రూల్స్ని ఫాలో అవ్వండి అని కేవలం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో, ఏదైతే న్యాయ సంహితలో ఉందో ఆ రూల్స్నే ఫాలో కావాలి అని చెప్పి అడగాల్సిన దుస్థితి ఈ పనికిమాలిన ప్రభుత్వం వలన వచ్చింది. మరి అందుకనే మరి గతంలో ఇదే ఆర్డర్ జస్టిస్ మానవేంద్ర రాయ్ గారు అటువంటి మంచి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళని ఇక్కడ ఉంచరీళ్ళు వీరిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఉన్నారు పట్టుబట్టి. దురదృష్టం. మరి ఆర్డర్స్ ఉన్నాయి, రూల్స్ ఫాలో అవ్వమని అడిగాం అంతే. రూల్స్ ఫాలో అవ్వమని అడిగితే దానికి కూడా ఎవరో రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మరి నిన్న కోర్టులో అసలు ఈ కేసులు ఇప్పుడేమి కేసులు లేనప్పుడు ఇటువంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అంటే ట్రాక్ రికార్డ్ అమ్మా. అక్కడ ట్రాక్ రికార్డు దైద్రురా బాబు మీ ట్రాక్ రికార్డు. నా మీద 16 కేసులు ఏదో పెట్టారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అన్నీ ఒకటే, 153A ఎవరి మధ్యలో తెచ్చిపెట్టారండి. అరే అన్ని కులాలని అన్ని మతాలని నా అంతగా గౌరవించేవాడు ఈ రైకాపా పార్టీలో ఒకడైనా ఉన్నాడా? అటువంటి నా మీదే నేను కొన్ని కులాలకు కొన్ని మతాలకు వ్యతిరేకనని చెప్పి అన్యాయంగా కేసులు పెట్టారే. సరే అవన్నీ కూడా మరి బిలో 7 year సెక్షన్లే. సో కాబట్టి వాటివన్నీ నోటీస్ తప్ప అంతకంటే ఏం చేయకూడదు. ఉన్న రూల్సే ఫాలో అవ్వమన్నాం. దేశద్రోహం కేసు లేదు. ఎప్పుడు నా చుట్టూ మీడియా అందరూ ఉండాలని కూడా నేను మీడియాని కోరుకుంటున్నా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ టైమర్తో సహా నేను పబ్లిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయించే ఫెసిలిటీ సిస్టమ్ నేను పెట్టుకున్నాను. మీడియాయే కాదు, మా ఫోటోగ్రాఫర్లు కూడా ప్రతి క్షణం వీడియో తీస్తారు. తప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా నా వంతు జాగ్రత్తలు, ఎందుకంటే మా బంగారం మంచిది కాదు కాబట్టి, మా ప్రభుత్వం అలాంటిది కాబట్టి నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు వర్స్ట్ ఫెలోస్ అండి అని, కొంతమంది ఇంకొన్ని వర్స్ట్గా మాట్లాడారు అనుకోండి, అవి మనం మీడియా ముందు చెప్తే బాగోదు. సో రాజుగారు మీరు రావక్కర్లేదు, అవసరం ఏముంది అన్నా కూడా నేను నెగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి, తగ్గాల్సిన సమయం అయిపోయింది కాబట్టి నేను రేపు ఉదయం 10:30కు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన మరి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన భీమవరానికి నేను కారు ప్రయాణం క్వైట్గా ఎవరైనా కలవడానికి మార్గం మధ్యలో వచ్చేవారంటే వారికి నమస్కారం పెట్టి మా నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఏదైతే చెప్పానో నన్ను కలిసిన వారికి ఎందుకు నేను రాలేకపోయినా ఎలా నిత్యం అందరికీ అందుబాటులో ఉన్నాను, ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత కనుక చెప్తాను. సరే మా వాళ్ళు కొంతమంది స్థానిక కళాకారుల్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. మరి ఆ కళాకారులకు కూడా మరి వారి మనసును రంజింపచేసే విధంగానే మరి మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. వారు నిజమైన వ్యక్తులుగా వస్తే నిజంగా చెప్తారు. మరి కళాకారులు వస్తే మరి కళలను గౌరవించాలి కాబట్టి ఇటువంటి కళాకారులను కూడా మరి తగు సత్కారం చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎనియో చూద్దాం. ఇప్పుడు అటువంటి వెకిలి వేషాలు వేసే మంత్రులకి మంత్రి పదవులు లేవు. సో కాబట్టి అవి కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. మీరు కూడా స్థానిక కళాకారులారా సంయమనం
పాటించండి. పోతున్నాయి రథచక్రాలు పోతున్నాయి. ఇన్నాళ్ళు తొక్కేసిన జగన్నాథ రథచక్రాలు పోతున్నాయి. సో కాబట్టి పోలీస్ మిత్రులు, ఇంకొద్దిమంది స్థానిక కళాకారులు కాస్త సంయమనం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేను ఏదైతే మరి నిన్న ఆర్గ్యుమెంట్స్, ఎనార్కీ అంటే అరాచకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకం చేస్తుంది, ఆర్టికల్ 21ని అండర్ ఆర్టికల్ 21 నేను న్యాయ సూత్రాలను అనుసరించాలి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది. దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్ రెడ్డి. అంటే వాళ్ళ కుత్సిత బుద్ధిని మీరు అర్థం చేసుకోండి అని మా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా కోర్టులో చెప్పడం జరిగింది. న్యాయమూర్తి గారు మరి ఈరోజు మధ్యాహ్నం, నేను ఉదయం వస్తుంది అనుకున్నా, ఈరోజు మధ్యాహ్నం 2:15 బహుశా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది. మేము అడిగింది ఏమీ లేదు, న్యాయాన్ని ఫాలో అవ్వమని అన్నాం. న్యాయాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి అన్యాయం తప్పితే ఎవరికి న్యాయం ఈనాడు చేసి ఎరుగని ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాన్ని పాటిస్తుందా, పాటించమని చెప్పాలా అని అంటారా, చెప్తారా? చెప్పినా చెప్పకపోయినా రూల్ పోలీసులు ఫాలో అవ్వాల్సిందే. అయినా వీళ్ళు పనికిమాలిన వాళ్ళు కాబట్టి నేను చెప్పించే ప్రయత్నం చేశా. ఆ ప్రయత్నంలో నేను సఫలం కాకపోయినా నేను రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు మొదలైన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఇంత దరిద్రంగా డెసిషన్ తీసుకున్న రాష్ట్రం ఇప్పటి వరకు లేదు. 124A ఏ టెర్రరిస్టులకు రాష్ట్రాన్ని కూల్చాలి, దేశానికే సంబంధం అని అటువంటి వారి మీద పెట్టారు. కానీ ఒక ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కానీ, ఒక ఎలక్టెడ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే మీద కానీ ఈ 124A ఇప్పుడు దాకా ఈ భారతదేశంలో ఎవ్వరూ పెట్టలా, ఆఖరికి జయలలిత కూడా పెట్టలా. ఆ ఘనత, ఆ ఘన కీర్తి